ఆంధ్రప్రదేశ్ ఎవరి జాగీరు? ఓ దమ్మున్న ఛానల్ యజమాని జాగీరు. ఈ యజమానికి ఇంకో యజమాని ఉన్నారు. ఆయనే ఆంధ్రప్రదేశ్ని ఈయన జాగీరు అని చెప్పి రాసిచ్చేశారు. ఆంధ్రప్రదేశ్ ఆయన జాగీరు కాబట్టే, దమ్మున్న ఛానల్ యజమాని కాబట్టే రైతుల్ని దండుపాళెం గ్యాంగుతో పోల్చగలిగారు. తన పచ్చ పత్రికలో బ్యానర్ ఐటమ్గా వేయగలిగారు. ఇప్పుడు చెప్పండి, ఆయనకు నిజంగా దమ్ముందా లేదా? ఆంధ్రప్రదేశ్ ఆయన జాగీరా కాదా? మామిడి రైతులను దండుపాళెం గ్యాంగుతో పోల్చగలిగిన ధైర్యం ఇతనికి ఎక్కడి నుంచి వచ్చింది? అతని దమ్మును ప్రశ్నించేవారు లేరు కాబట్టే అతనికి ఆ ధైర్యం వచ్చింది. కానీ ఆ దమ్మును అలాగే వదిలేస్తే రేపు మిర్చి రైతులను మిలిటెంట్లతో పోలుస్తాడు. అప్పుడు కూడా ప్రశ్నించేవాడు ఉండడు. ఓ పక్క పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర లేక కడుపు మండి ఆ పంటను ట్రాక్టర్లతో తీసుకొచ్చి రోడ్డు పక్కన పారేసి రైతులు లబో దిబోమంటుంటే ఆ రైతులను ఆదుకోవాలన్న కనీస బాధ్యత కూడా ఈ ప్రభుత్వానికి లేకపోతే ఆ ప్రభుత్వాన్ని నిలదీయాల్సింది పోయి దమ్ముంది కదా అని రైతులను దండుపాళెం గ్యాంగుతో పోల్చుతున్నాడు. ఇప్పుడు చెప్పండి, నిజమైన దండుపాళెం గ్యాంగ్ ఏది? జగన్ మీద కక్ష ఉంటే భద్రత తొలగించుకోండి, వేలాది మంది పోలీసులను మోహరించండి, పర్యటనలను అడ్డుకోండి, రైతులను లాఠీలతో చావబాదండి. అంతేకాని రైతులను దండుపాళెం గ్యాంగ్ అని ముద్ర వేసే రైట్ మీకెవరిచ్చారు? నిజంగానే మామిడి రైతులు దండుపాళెం గ్యాంగ్ అయితే జగన్ పర్యటన ముగిసిన వెంటనే 260 కోట్లు హడావిడిగా ఎందుకు విడుదల చేసినట్టు? ఒక్కటి మాత్రం నిజం, చేతిలో రాయడానికి పెన్ను, అచ్చేయడానికి పేపరు ఉంది కదా అని రైతులను తీవ్రవాదులని, క్రిమినల్స్ అని ముద్ర వేస్తున్న ఈ గ్యాంగే అసలైన దండుపాళెం గ్యాంగ్. అసలు టీడీపీ అంటే నిర్వచనమే మారిపోయింది. తెలుగు దండుపాళెం పార్టీగా అది ఎప్పుడో రూపాంతరం చెందింది. జగన్ పర్యటనలపై కుట్రలు చేస్తూ రైతులను క్రిమినల్స్గా చిత్రీకరిస్తున్న దండుపాళెం పార్టీ ప్రజలు అడుగుతున్నటువంటి ఈ 10 ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. రైట్, క్వశ్చన్ నెంబర్ 1, జగన్ పర్యటన దెబ్బకు దిగొచ్చి మామిడి రైతులకు 260 కోట్లు విడుదల చేశారు. అవునా కాదా? దండుపాళెం పార్టీ నిజం చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 2, ఒకవేళ జగన్ రైతుల కోసం పోరాటం చేయకపోయి ఉంటే ఆ 260 కోట్లు ఎగ్గొట్టేసేవాళ్ళు. అవునా కాదా? దండుపాళెం పార్టీ నిజం చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 3, మిర్చి, పొగాకు, మామిడి పంట ఏదైనా జగన్ ప్రశ్నిస్తే కానీ కూటమి ప్రభుత్వంలో కదలిక రావడం లేదు. అవునా కాదా? దండుపాళెం పార్టీ నిజం చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 4, గిట్టుబాటు ధర కోసం జగన్తో పాటు రోడ్డెక్కిన రైతులను సంఘ విద్రోహ శక్తులుగా చిత్రీకరిస్తున్నారు. అవునా కాదా? దండుపాళెం పార్టీ నిజం చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 5, కడుపు మండి రైతులు మామిడి పంటను రోడ్డు పాలు చేస్తే వారిని అరెస్ట్ చేసి జైల్లో వేశారు. అవునా కాదా? దండుపాళెం పార్టీ నిజం చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 6, జగన్ పర్యటన అడ్డుకోవడానికి దారి పొడవున 2000 మంది పోలీసులను మోహరించారు. అవునా కాదా? దండుపాళెం పార్టీ నిజం చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 7, డిఐజీ, 3 ఎస్పీలు, 9 మంది ఏఎస్పీలు, 17 మంది డిఎస్పీలతో రైతులను అడ్డుకున్నారు. అవునా కాదా? దండుపాళెం పార్టీ నిజం చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 8, జగన్ పర్యటనకు వచ్చే వాహనాలకు పెట్రోల్, డీజిల్ పోయకూడదని బంకులకు ఆదేశాలు ఇచ్చారు. అవునా కాదా? దండుపాళెం పార్టీ నిజం చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 9, జగన్ భద్రతను గాలి కుదిరి రైతులు, అభిమానులను అడ్డుకోవడానికి వేలాది మంది పోలీసులను మోహరించారు. అవునా కాదా? దండుపాళెం పార్టీ నిజం చెప్పాలి. క్వశ్చన్ నెంబర్ 10, జగన్ కళ్ళ ముందే లాఠీలతో అభిమానుల తలలు పగలగొట్టి కాన్వాయ్ ముందు రక్త తర్పణం చేశారు. అవునా కాదా? దండుపాళెం పార్టీ నిజం చెప్పాలి. ప్రజలు అడుగుతున్నటువంటి ఈ 10 ప్రశ్నలకు దండుపాళెం పార్టీ ఎస్. ఎందుకు దండుపాళెం పార్టీ అనాల్సి వస్తోందంటే, వీళ్ళు ఏ స్థాయికి ఎదిగారంటే మిర్చి రైతుల్ని మిలిటెంట్లతో పోలుస్తారు, పొగాకు రైతుల్ని తీవ్రవాదులతో పోలుస్తారు, బంగారుపాళెంలో మామిడి రైతులను దండుపాళెం గ్యాంగుతో పోలుస్తారు. ఈరోజు ఓ దినపత్రిక, చంద్రబాబు నాయుడు గారు నడిపేటటువంటి దినపత్రిక ఏం రాసిందో తెలుసా రైతుల గురించి? నిజంగా దమ్మున్న ఛానల్ అని పేరు పెట్టుకున్నందుకు ఆ దమ్ముకు మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఎవ్వడికి అంత ధైర్యం లేదు నాకు తెలిసి. ఎవ్వరు ఇంత ధైర్యం చేసి రైతులను దండుపాళెం గ్యాంగుతో పోల్చగలిగే వాళ్ళు నాకు తెలిసి ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఎవరు లేరు. ఆ ఒక్క దమ్మున్న జర్నలిస్టు మాత్రమే రాయగలరు. అందుకే దమ్మున్న ఛానల్ అని పెట్టుకున్నారు. ప్రశ్నించే దమ్ము, ధైర్యం 2 తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా నిన్న ఆంధ్రప్రదేశ్లో చూసాం. రైతులకు కానీ మిగతా రాజకీయ పార్టీలకు కానీ లేనే లేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఆయన జాగీరు కాబట్టి అలా రాయగలుగుతారు. ఆయనకు దమ్ము, ధైర్యం ఉంది కాబట్టి
అలా రాయగలుగుతారు. ఆయన జాగీరుగా ఆంధ్రప్రదేశ్ని రాసిచ్చేశారు కాబట్టి అలా రాయగలుగుతారు. ఎలా రాశారో ఒక్కసారి స్క్రీన్ పైన చూపించండి. ఏం రాశారో ఒక్కసారి స్క్రీన్ పైన చూపించండి. బంగారుపాలెంలో దండుపాలెం అంట. రైతుల పరామర్శ పేరిట అదే అరాచకమట. అక్కడ వచ్చిన వాళ్ళు రైతులు కారట, మొత్తం దండుపాలెం గ్యాంగ్. మీరు దండుపాలెం సినిమా చూసే ఉంటారు, అందులో ఆ గ్యాంగ్ చేసేటటువంటి అరాచకాలు చూసుంటారు. సో ఇక్కడ మనకు మామిడి రైతులు దండుపాలెం గ్యాంగ్గా కనిపిస్తున్నారు. మొన్నటికి మొన్న మిర్చి రైతులను పరామర్శించడానికి వెళితే వాళ్ళపైన కేసులు పెట్టారు. వాళ్ళు మిలిటెంట్లు. ఈ విధంగా బంగారుపాలెంలో దండుపాలెం అని పెట్టారు. ఎస్, ఈ దండుపాలెం గ్యాంగ్ని, ఈ తెలుగు దండుపాలెం పార్టీని కాసేపు పక్కన పెడితే అసలైన పాయింట్ ఏంటంటే, నిన్న జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఇలా ముగిసిందో లేదో క్యాబినెట్ మీటింగ్ పెట్టి, ఆ మీటింగ్లో కూడా ఇదే చర్చించి, ఆ తరువాత ఇద్దరు మంత్రులు మాట్లాడారు సార్. రమేష్, సురేష్, రాము, సోము, రామయ్య, సుబ్బయ్య. మనం చూస్తూ ఉంటాం కదా ట్విన్స్ మాట్లాడితే ఎలా ఉంటుందో. కానీ అదేం చిత్రమో కానీ ఇద్దరు మంత్రులు పక్కపక్కనే కూర్చొని ఒకే అబద్ధాన్ని ఏ విధంగా మాట్లాడారో చూడండి. కనీస అవగాహన లేకుండా ఇద్దరూ మాట్లాడుకోకుండా ఒక అబద్ధాన్ని చెబుతున్నప్పుడు ఎంత చక్కగా చెప్పాలి, మనం ఎంత ప్రిపేర్ అవ్వాలి. ఇదంతా బిగినర్స్ మిస్టేక్. ఒకసారి చూడండి వాళ్ళిద్దరు ఏం మాట్లాడారు. అచ్చెన్నాయుడు గారు అలాగే నాదెండ్ల మనోహర్ గారు, వీళ్ళిద్దరు ఏం మాట్లాడారో ఒక్కసారి స్క్రీన్ మీద ప్లే చేయండి. చిత్తూరు జిల్లా వైఎస్ఆర్సిపి సెక్రటరీ ప్రకాష్ రెడ్డి, ఆయనకి 25 ఎకరాలు మ్యాంగో తోట ఉంది. 25 ఎకరాలు మ్యాంగో తోట యజమాని మేము 12 రూపాయలు పెడితే అమ్మేశాడంట. ఒక 4-5 ట్రాక్టర్లే ఆ తోటలో పెట్టుకున్నాడు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి కారు తోట ముందుకు వచ్చిందో పురుగుల్లాగా 5 ట్రాక్టర్లు వచ్చాయి. రోడ్డు మీద మామిడికాయలన్నీ. ఇప్పుడే వచ్చిన సమాచారం ఏంటంటే, దేవేంద్ర అనే ఒక అడ్వకేట్ తుమ్మలపాలెం నుంచి ఈ 5 లోడ్ల ట్రాక్టర్ సరుకు అక్కడ లోడ్ చేయించి దీనికి ఒక రిహర్సల్ చేసి జగన్మోహన్ రెడ్డి గారి వాహనం వచ్చినప్పుడు నా ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఇవి రోడ్డు పైన మీరు వేయాలని చెప్పి. అది విషయం. రైతులు కడుపు మండి గిట్టుబాటు ధర లేక రూపాయి, ₹1.5 కిలో మామిడి ధర పడిపోతే ఆ మామిడిని తీసుకొచ్చి రోడ్లపైన పోసేస్తుంటే ఇవంతా కూడా వైఎస్ఆర్సీపీ చేసినటువంటి డ్రామా అంటున్నారు. పోనీ నిన్న ఆ మాట నిన్న అనగలిగారు. 4 రోజుల క్రితం ఏమైంది? వరుస పెట్టి ట్రాక్టర్లు చూశారు కదా, అప్పుడు కూడా మీ మనసు కరగలేదా? ఇలాంటి అబద్ధాలు చెప్పడానికి క్యాబినెట్ మీటింగ్లు అవసరమా? మీటింగులు పెట్టి మరీ ఇలాంటి అబద్ధాలు చెప్తున్నారే. నిన్న జగన్మోహన్ రెడ్డి గారే ప్లాన్ చేసి పోయించారు అనుకుందాం. దానికి ముందేమైంది? 100 కొద్ది ట్రాక్టర్లలో తీసుకొచ్చి రోడ్డు పక్కన పోయలేదా? ఆ దృశ్యాలు మీరు చూడలేదా? అయినా మీ కంటికి అవన్నీ కనిపించవు. మీకు కావాల్సింది జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో అడ్డంకులు సృష్టించడం, ఆయన భద్రతకు ప్రమాదం కల్పించడం. ఎంత దుర్మార్గంగా వ్యవహరించారంటే, ఎంతమందిని పెట్టారు ఒక్కసారి వినండి సార్. డిఐజీ, 3 జిల్లాల ఎస్పీలు, 9 మంది ఏఎస్పీలు, 17 మంది డిఎస్పీలు, వారితో పాటు సిఐలు, ఎస్ఐలు, వీళ్ళు కాకుండా 2000 మంది పోలీసులు పెట్టి ఎక్కడికక్కడ అడ్డుకొని ఆఖరికి ఏం కుట్ర చేశారో తెలుసా? అంతా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకు వచ్చేటటువంటి రైతుల్ని, అభిమానుల్ని అడ్డుకునే కుట్ర చేస్తూ ఆఖరికి వీళ్ళు ఏం చేశారో తెలుసా? జగన్మోహన్ రెడ్డి గారు ఆ మామిడి మార్కెట్ యార్డుకి చేరుకున్న తరువాత ఒక్క ఫోన్ కాల్తో మొత్తం అక్కడున్నటువంటి సెక్యూరిటీ మొత్తం, భద్రత మొత్తం, పోలీసులు మొత్తం, డిఐజీల దగ్గర నుంచి, ఎస్పీ దగ్గర నుంచి, ఏఎస్పీల దగ్గర నుంచి, డిఎస్పీల దగ్గర నుంచి, సిఐతో సహా ఎవ్వరూ లేకుండా మాయమైపోయారు. జగన్మోహన్ రెడ్డిని వందలాది మంది జనం మధ్య ఒంటరిగా వదిలి వెళ్ళిపోయారు. ఎంతటి కుట్ర చేశారంటే ఒక్కసారి ఆ వీడియో చూడండి, ఒక్కసారి ఆ దృశ్యాలు చూడండి. అలా ఒక్కరు లేకుండా, రో పార్టీ లేదు, ఆయన భద్రత లేదు, ఆయన చుట్టూ సెక్యూరిటీ లేదు, వందలాది మధ్య అలా ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయారు. ఇంతకు మించిన కుట్ర ఉంటుందా? ఏం చేయాలనుకుంటోంది ఈ ప్రభుత్వం?
ఏమైపోయారు మీరు చెప్పిన 2000 మంది పోలీసులు? రో పార్టీ ఎక్కడ? ఆయన చుట్టూ వలయం ఎక్కడ? సెక్యూరిటీ ఎక్కడ? జెడ్+ కేటగిరీ భద్రతలో ఉన్న ఒక మాజీ ముఖ్యమంత్రి విషయంలో ఏ రకంగా ప్రవర్తిస్తున్నారో చూడండి. అనుకోనిదేదైనా జరిగితే ఏంటి? ఆ గుంపులో పచ్చ సైకోలు చొరబడి ఏదైనా ప్రమాదం తలపెడితే ఏంటి? ఆ గుంపులోకి పచ్చ సైకోలు, పచ్చ గూండాలు, పచ్చ రౌడీలు, అసాంఘిక శక్తులు, ఎల్లో మూకలు చొరబడి ఆయన భద్రతకు ప్రాణాలకు ఏదైనా ముప్పు తలపెట్టితే ఎవరు బాధ్యత? ఏం జరగాలని మీరు కోరుకుంటున్నారు? దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఖచ్చితంగా సమాధానం చెప్పి తీరాలి. ఇది తప్పించుకుని తిరిగేటటువంటి అంశం కాదు. మీరు చూస్తున్నారా, ఎక్కడైనా సరే ఒక జెడ్+ కేటగిరీ భద్రత కలిగినటువంటి ఒక మాజీ ముఖ్యమంత్రి విషయంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానం, కుట్రపూరితంగా అనుసరిస్తున్నటువంటి విధానాలు, కుట్రలు, కుతంత్రాలు, వాళ్ళు గీస్తున్నటువంటి స్కెచ్లు, ప్లాన్లు ఏ రకంగా ఉన్నాయో ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు. అంతమంది మధ్యలో ఒక్క జగన్మోహన్ రెడ్డిని అలా వదిలేసి వెళ్ళిపోతే ఏంటి సిచ్యువేషన్? ఇలాంటి సన్నివేశం మీరు ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారికి చూసారా? ఇలాంటి సన్నివేశం మీరు ఎప్పుడైనా లోకేష్ గారికి చూసారా? ఇలాంటి సన్నివేశం మీరు ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ గారికి చూసారా? వీళ్ళకి మాత్రం సెక్యూరిటీ ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి, గన్మెన్లు ఉండాలి, అన్నీ కావాలి. జగన్మోహన్ రెడ్డి గారిని అలా గాలికి వదిలేయాలి. ఆయన భద్రతను అలా గాలికి వదిలేయాలి. ఇలాంటి సన్నివేశం మీరు ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారికి చూసారా? ఇలాంటి సన్నివేశం మీరు ఎప్పుడైనా లోకేష్ గారికి చూసారా? ఇలాంటి సన్నివేశం మీరు ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ గారికి చూసారా? వీళ్ళకి మాత్రం సెక్యూరిటీ ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి, గన్మెన్లు ఉండాలి, అన్నీ కావాలి. జగన్మోహన్ రెడ్డి గారిని అలా గాలికి వదిలేయాలి. ఆయన భద్రతను అలా గాలికి వదిలేయాలి. చర్చలో పాల్గొంటున్నారు కారుమూరు వెంకటరెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, నాగమల్లేశ్వర గారు, వైఎస్ఆర్సీపీ నాయకురాలు, రామ్నాథ్ గారు, సీనియర్ అనలిస్ట్. ఎస్, ఒకసారి మళ్ళీ స్క్రీన్ మీద చూపిస్తే ఈ దమ్మున్న ఛానల్ దండుపాలెం గ్యాంగ్ అని రైతుల్ని అనగలిగినటువంటి దమ్మును ఒక్కసారి మళ్ళీ స్క్రీన్ పైన చూపిస్తే, ముందుగా ఈ విషయం పైన మాట్లాడి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి భద్రత పైన చంద్రబాబు నాయుడు గారి సర్కారు చేసినటువంటి కుట్రను కూడా మనం వీడియోలతో సహా చూపించి మాట్లాడదాం. ఎస్, రామ్నాథ్ గారు, రైతులను దండుపాలెం గ్యాంగ్తో పోల్చగలిగినటువంటి ధైర్యం, దమ్ము, తెగువ ఎక్కడి నుంచి వస్తోంది? ఈశ్వర్ గారు, మీకు ప్యానెల్లో ఉన్న వారందరికీ నమస్కారం. అంటే తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనే ప్రయత్నంలో ఒక ఎత్తు వేసినట్టుగా ఉంది. తెలుగుదేశం పార్టీ కావచ్చు, తెలుగుదేశం పార్టీకి అనుకూలమైన పేరున్న మీడియా సంస్థలు కావచ్చు. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఫర్ సపోజ్ మిర్చి రైతుల్ని పరామర్శించేందుకు వెళ్ళారనుకోండి, అక్కడ కూడా అరాచకం, దండుపాలెం బ్యాచ్ లాగా వ్యవహరించారు అని రాసేస్తే అక్కడికి ఇప్పుడు ఏదైనా ఒక రైతులు కావచ్చు, ఒక ఇష్యూ ఉన్న వాళ్ళ దగ్గరికి ఒక ప్రతిపక్ష నాయకుడు వస్తే వాళ్ళందరికీ ధైర్యం వస్తుంది, వాళ్ళకి సంఘీభావం తెలిపినట్టు ఉంటుంది, వాళ్ళందరూ తమ కోసం వచ్చిన ప్రతిపక్ష నాయకుడి పట్ల పాజిటివ్గా ఉంటారు. ఈ విషయం తెలుగుదేశం పార్టీకి, తెలుగుదేశం పార్టీ మీడియా కూడా తెలుసు. కానీ వాళ్ళ ఆలోచన ఏంటి అంటే, ఒక మిర్చి రైతుల దగ్గరికి వెళ్ళారనుకోండి, మిర్చి రైతుల దగ్గరికి వెళ్ళినా సరే ఇలాగే నెగిటివ్గా రాసేస్తే కావాలంటే ఆ మిర్చి రైతులు కొద్దిగా మనకి నెగిటివ్ అవుతారేమో, కానీ జగన్మోహన్ రెడ్డి పర్యటనలో ఏదో అరాచకం జరిగిపోతుందని రాస్తే రాష్ట్రం మొత్తం మన వైపు పాజిటివ్గా చూస్తుంది అన్నది తెలుగుదేశం పార్టీ మీడియా ఆలోచనగా కనపడుతుంది. అంటే మిర్చి రైతుల దగ్గరికి వెళ్ళినా, పొగాకు రైతుల దగ్గరికి వెళ్ళినా, ఇబ్బందుల్లో ఏ సెక్షన్ ఉన్నా వాళ్ళ దగ్గరికి పరామర్శకు వెళ్ళిన ప్రతిసారి ఇలాగే నెగిటివ్గా రాస్తూ వచ్చారు. ఇప్పుడు మామిడి రైతుల విషయంలో కూడా దండుపాలెం బ్యాచ్ అని రాసేశారు ఏకంగా. అంటే వాళ్ళ ఆలోచన ఏంటి, మహా అయితే ఆ 3 జిల్లాల్లోని మామిడి రైతుల విషయంలో మనకు నెగిటివ్ రావచ్చు, మా కోసం జగన్మోహన్ రెడ్డి వస్తే దాని దండుపాలెం బ్యాచ్ లాగా ఆ పర్యటనని అభివర్ణిస్తారా అని మహా అయితే ఆ మామిడి రైతుల్లో మన మీద వ్యతిరేకత రావచ్చు, కానీ ఈ రాష్ట్రం మొత్తం మనల్ని పాజిటివ్గా చూస్తుంది, జగన్మోహన్ రెడ్డిని నెగిటివ్గా చూస్తుంది అన్న ఆలోచనతో ఈ తరహా కథనాలు రాస్తూ ఉన్నట్టుగా ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రతి 15 రోజులకు ఒకసారి లేకుంటే నెలకు ఒకసారి ఏదో ఒక వర్గం దగ్గరికి వెళ్తున్నారు. జగన్మోహన్ రెడ్డిని రాష్ట్ర వ్యాప్తంగా బదనాం చేయాలని ఈ పత్రికలు ప్రయత్నిస్తూనే ఒక నెలకు ఒక సెక్షన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దగ్గర చేస్తూ తెలుగుదేశం పార్టీకి దూరం చేస్తూ ఉన్నాయి. ఆ విషయాన్ని మర్చిపోతున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న ద్వేషం కారణంగా తాము ఏం చేస్తున్నాం, ఒక్కో సెక్షన్ వ్యతిరేకం చేసుకుంటూ వెళ్తే తెలుగుదేశం పార్టీకి ఇబ్బంది వస్తుంది అన్న ఆలోచన కూడా మర్చిపోయి, ఒక్కో సెక్షన్ వ్యతిరేకమైన పర్వాలేదు, రాష్ట్రం మొత్తం మన వైపు పాజిటివ్గా చూస్తుంది అన్న ఒక భ్రమతో వీళ్ళు ముందుకెళ్తున్నారేమో అనిపించింది. లేకుంటే రైతులకు సంబంధించి ఆ ఇష్యూ కొన్ని నెలకు పైగా నడుస్తోంది.
వందలాది ట్రాక్టర్లు పక్కన పోసారు రోడ్ల మీద. దాన్ని కూడా ఎంత వక్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారంటే పత్రికల్లోనే రాశారు నిన్న ఈ రోజు కూడా. ఏంటి, చిత్తూరు జిల్లాలో మామిడి రైతులు ఏదో ఇబ్బంది పడిపోతున్నారని ప్రజల్లో ఆ అభిప్రాయం కలిగించేలా వైసీపీ ప్లాన్ చేస్తోందని రాశారు. అంటే మామిడి రైతులు అక్కడ ఇబ్బంది పడడం లేదు, వైసీపీ వాళ్ళ అభిప్రాయం కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారని పత్రికల్లో రాసుకున్నారు. ఈనాడు పత్రికలో రాసుకున్నారు, ఆంధ్రజ్యోతి పత్రికలో రాసుకున్నారు. అంటే ఎంత తెగించారంటే అక్కడ ఉన్న రైతులు కనీసం మనల గురించి ఏమనుకుంటారు, మీడియా ఇలా రాయొచ్చా అన్న విచక్షణ కూడా కోల్పోతూ ఉన్నారంటే అదే జగన్మోహన్ రెడ్డి మీద ద్వేషం కారణంగా వీళ్ళకి మిగిలిన చుట్టూ ఏం జరుగుతుంది అన్నది మర్చిపోయారు. ఓన్లీ జగన్మోహన్ రెడ్డిని బదనాం చేయాలి అనే ఒక కాన్సెప్ట్ తో 260 కోట్ల తక్షణం విడుదలైందంటే నిన్న జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఫలితం అనుకోవచ్చా? జగన్మోహన్ రెడ్డి గారు బహుశా నిన్న అక్కడికి వెళ్ళి ఉండకపోతే ఈ మామిడి రైతులకు 4 రూపాయలు మేము ఇస్తున్నాం అనేది కూడా మేము అమలు చేసేసామని చెప్పిన సూపర్ 6 లో కలిసిపోయి ఉండేదేమో అనిపించింది. ఎందుకంటే నిన్న అచ్చెన్నాయుడు గారు చెప్తున్నారు, మేము 2 నెలల క్రితమే రంగంలోనికి దిగాము, కిలోకి 4 రూపాయలు మేము ఇస్తున్నాము, 8 రూపాయలు ఫ్యాక్టరీలు ఇప్పించేలా చేశాము అని మాట్లాడారు. నిన్న కేబినెట్ లో చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఆయన మాటల్ని ఈనాడు పత్రికలో ప్రచురించారు. ఆ లైన్ ఒక్కటి చదివితే ఏం జరుగుతుందనేది తెలిసిపోద్ది. ఏం రాశారు ఈనాడు పత్రికలో? రైతులకు కిలో 4 రూపాయల చొప్పున సాయం అందజేస్తున్నాం కాదు, అందజేసేసాం అన్నారు. బహుశా నిన్న జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళి ఉండకపోతే ఇలాగే చేసేసామని ఫైనల్ గా అంతా చేసేసామని ఉండేవాళ్ళు. నిజంగానే అచ్చెన్నాయుడు గారు చెప్తున్నట్టు 2 నెలల క్రితమే రంగంలోనికి దిగి 4 రూపాయలు ఇస్తూ వచ్చింటే, చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లు అందజేశామని ఉంటే నిన్న 260 కోట్లు ఎందుకు రిలీజ్ చేస్తారు? పైగా జగన్మోహన్ రెడ్డి పర్యటన ఖరారైన తర్వాతనే అక్కడున్న వ్యాపారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సమీక్ష నిర్వహించారు. అచ్చెన్నాయుడు గారు ఢిల్లీ వెళ్లారు, టోకన్లు ఇచ్చారు. మరి ముఖ్యంగా ఇంకా రోడ్ల మీద విపరీతంగా వేలాది ట్రాక్టర్లు ఇచ్చిపోతుంటే కనీసం వాళ్ళని ఇంకా అంతకు మించి ఆగ్రహం రాకుండా రైతుల్లో టోకెన్లు ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇదంతా ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్తారు అనేది తెలిసిన తర్వాత, వెళ్ళిన తర్వాత జరిగాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ఉండకపోతే నిన్న 260 కోట్లు కూడా విడుదల చేసి ఉండేవాళ్ళేం కాదు. తెలుగుదేశం పార్టీ వాళ్ళే ఆవేదన చెందుతున్నారు సోషల్ మీడియాలో అంతా. ఇదేంటి అసలు మనం రాజకీయం చేస్తున్నామా, ఇంత బ్లండర్గా ఎలా ముందుకెళ్తున్నాము? పొగాకు మిర్చి రైతుల విషయంలో కూడా ఇలాగే చేశారు మన ముఖ్యమంత్రి గారు. జగన్మోహన్ రెడ్డి వెళ్ళిన తర్వాతే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ఇక్కడ చూస్తే జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోయి వచ్చిన తర్వాతనే 260 కోట్లు రిలీజ్ చేశారు. చాలా మంది ఏమనుకున్నారు, అప్పటి వరకు 4 రూపాయల చొప్పున చెల్లించేసి కొనేస్తున్నారేమో, ఎప్పటికప్పుడు డబ్బులు ఇచ్చేసి అని అనుకున్నారు. కానీ నిన్న కేబినెట్ లో 260 కోట్లు ఇప్పుడు రిలీజ్ చేస్తున్నాం, ఈ రోజు రేపటి నుండి రైతుల ఖాతాల్లో మళ్లించే ప్రయత్నం చేస్తామని అచ్చెన్నాయుడు గారు చెప్పిన తర్వాత అంటే ఇప్పటి వరకు 1 రూపాయి కూడా రైతులకు ఇవ్వలేదు అన్నది ఒక క్లారిటీ వచ్చింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రికి అచ్చెన్నాయుడు గారు ఒక వినతి పత్రం ఇచ్చారు కదా 260 కోట్లుగా. ఈ 260 కోట్లేనా? చాలా క్లారిటీగా చెప్పారు ఆ విషయాన్ని కూడా. నిన్న కూడా 260 కోట్లు కేంద్రం పైనేసి మన దగ్గర ఏమీ లేనట్టు, మనం బెచ్చమెత్తుకుంటున్నట్టు, అసలు గతే లేనట్టు డ్రామాలాడి ఇప్పుడు ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళగానే 260 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి వీళ్ళకి? కేంద్రం ఇవ్వలేదు కదా. అంటే అచ్చెన్నాయుడు గారు ఢిల్లీ వెళ్తానే చాలా మంది ఏమనుకున్నారంటే, సరే 4 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తామంటోంది కదా, ఇంకో 5 రూపాయలు 10 రూపాయలు సాధించుకొస్తారు, కర్ణాటకలో లాగా మనకు న్యాయం జరుగుతుందని రైతులు ఎదురు చూశారు. కానీ అక్కడికి వెళ్ళి ఆయన ఇచ్చిన వినతి పత్రంలో చాలా క్లియర్ గా మేము ఆర్థిక పరిస్థితులు ఇబ్బందిగా ఉన్నాయి మా రాష్ట్రానికి, మేము 4 రూపాయలు ఇస్తామని చెప్పాము, మేము భరించలేము, మీరు ఆ 260 కోట్లు మీరు ఇవ్వండి అని కేంద్ర ప్రభుత్వానికి వినతి పత్రం ఇచ్చారు. నిన్న ప్రెస్ మీట్ లో కూడా చెప్తూ ఉన్నారు అచ్చెన్నాయుడు గారు, కేంద్ర ప్రభుత్వం ఇస్తే అది మేము తీసుకుంటాము, రైతులకే సంబంధం లేదని కూడా చెప్తున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగపోయి ఉంటే ఇంకేం చెప్తున్నారు, క్లైమాక్స్ కి వచ్చేసి మేమంతా కొనేసామని కూడా చెప్తున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు నేను వెళ్ళి ఉండకపోతే ఆ డబ్బులు విడుదలయ్యేవి కాదు, ఈ ఇష్యూని కూడా అడ్రస్ చేసి ఉండేవాళ్ళు కాదు. 2 నెలలు 3 నెలల తర్వాత పత్రికల్లో ఆల్రెడీ 250 కోట్లు ఇచ్చేశారు, 4 రూపాయల చొప్పున చెల్లించేశారు, ఫ్యాక్టరీలు 8 రూపాయలు ఇచ్చేసాయి, మొత్తం రైతులంతా 12 రూపాయలు కొనుగోలు చేసి అమ్మేసుకున్నారని కూడా చెప్పి ఉండేవాళ్ళు. రైట్ వెంకటరెడ్డి గారు, ఏంటి దండుపాళెం అని రైతుల్ని ఆ గ్యాంగ్తో పోల్చే దమ్ము ధైర్యం దమ్మున్న ఛానల్కి వాళ్ళు చెప్పుకున్నట్టుగానే చేశారేమో అని అనిపిస్తోంది నాకు. మామూలుగా ఇంత తెగువైతే ఎవరికి ఉండదు, అలా రాయాలంటే అంత దమ్ము ధైర్యం అయితే ఎవరికి ఉండదు. ఈశ్వర్ గారు, ముందుగా మీకు ప్యానల్లో ఉన్న అందరికీ అట్లానే సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు, వెరీ గుడ్ ఈవినింగ్. దమ్మున్న ఛానల్ అని ఎవరికాడు అనుకుంటే దమ్మున్నట్టు కాదు సార్. దమ్ముగా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాల మీద రాస్తే అప్పుడు వాడికి దమ్ముంది, ఆ పత్రిక నడిపే అతనికి దమ్ముంది, ఆ పత్రికలో దమ్మున్న వార్తలు రాస్తారు అని చెప్పి ప్రజలు అనుకుంటారు. నాకు దమ్ముంది,
నేను హీరోని అని ఎవడికాడు అనుకుంటే హీరో అయిపోడు, ఎవడికాడు అనుకుంటే దమ్మున్నాడు అయిపోడు. దమ్మున్న ఛానల్ అంటే ఏంది? ఈ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అరాచకాలని ఎండగట్టి ఏదైతే ఈ ప్రభుత్వాన్ని మెడలు ఉంచితే అప్పుడు దమ్మున్న ఛానల్ అంటారు. సో అది దమ్మున్న ఛానల్ కాదు, బ్లాక్మెయిల్ చేసేటటువంటి ఛానల్. మీరు ఎక్కడి నుంచి వచ్చింది దమ్మన్నారు కదా, అవును. ఆ ప్రభుత్వాన్ని నడుపుతుందే వాళ్ళిద్దరు. ఈరోజు చంద్రబాబు నాయుడు డమ్మీ ముఖ్యమంత్రిగా, ముందు పైన, ఎందుకంటే అఫీషియల్గా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అనఫిషియల్గా వెనక లోకేష్ నడుపుతున్నాడు. వీళ్ళ తెరనకాలు నడుపుతుంది ఈనాడు కిరణ్, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ. వాళ్ళు ఏం చెప్తే అది వార్త. ఇవాళ దండుపాల్యం అన్నాడు కదా, రేపు ఎల్లుండి చంద్రబాబు నాయుడు గారు మీటింగ్లో ఇదే మాట్లాడతాడు. ఓకే, వాళ్ళు రౌడీలు అంటే వాళ్ళు రౌడీలు అంటారు. అంటే వీళ్ళకి రైతులు రౌడీల్లాగా, గోండాల్లాగా, సంఘ విద్రోహ శక్తుల్లాగా, అసాంఘిక శక్తుల్లాగా కనపడుతున్నారు. అంతకు మించి ఈరోజు దండుపాల్యం బ్యాచ్ లాగా కనపడుతున్నారు. అంటే ఏంటి ఈ దండుపాల్యం అంటే? వాళ్ళు దొంగతనం చేయడం కోసం, బంగారము లేదంటే డబ్బులు దొంగతనం చేయడం కోసం ఆ ఇళ్లలోకి వెళ్ళి ఆ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ చంపేసి దొంగతనం చేసి ఆ ఎత్తుకెళ్తారు. వాళ్ళని దండుపాల్యం అంటారు. అంటే ఈరోజు మామిడి రైతులు మీ దృష్టిలో దండుపాల్యం బ్యాచా? ధాన్యం రైతులు దండుపాల్యం బ్యాచా? ఆక్వా రైతులు దండుపాల్యం బ్యాచా? మిర్చి రైతులు దండుపాల్యం బ్యాచా? టమోటా రైతులు, పొగాకు రైతులు, కోకో రైతులు, వీళ్ళందరూ మీకు దండుపాల్యం బ్యాచా? కడుపు కాలి ఏదైతే పండించినటువంటి పంటకి గిట్టుబాటు ధర లేక రోడ్ల మీద పారేస్తున్నటువంటి వాళ్ళు మీకు దండుపాల్యం బ్యాచా? ఇవన్నీ పత్రికల్లో వచ్చినటువంటి తమ్నెల్స్ ఈశ్వర్ గారు చూడండి. ఏదైతే ముందుగా ధాన్యానికి సంబంధించి చెప్తాను. మద్దతు ధర కోసం రోడ్డెక్కిన రైతన్న, సర్కారు తీరుపై అన్నదాత కన్నెర్ర, రోడ్డెక్కిన ధాన్యం రైతులు, ధాన్యం కొనాల్సిందే, ధాన్యం డబ్బుల కోసం రోడ్డెక్కిన రైతన్నలు, ధాన్యం కొనాలంటే రైతుల ఆందోళన, ధర తగ్గిస్తే కుదరదు. ఇది ధాన్యానికి సంబంధించి. వీళ్ళందరూ అసాంఘిక శక్తులు, సంఘ విద్రోహ శక్తులు, దండుపాల్యం బ్యాచా? అదేవిధంగా మీరు చూస్తే ఆక్వా రైతులకు సంబంధించి రొయ్యకు రెస్టు, రొయ్యకు ఆక్వా క్రాప్ హాలిడే, రొయ్య సాగుపై సమ్మెట, రోడ్డును పడ్డ రొయ్యకు సిడ్డికాటు, ఆక్వా రంగం ఉక్కిరి బిక్కిరి, రోడ్డును పడ్డ రొయ్య, వీళ్ళందరూ దండుపాల్యం బ్యాచ్. అదేవిధంగా మిర్చి రైతులకు సంబంధించి కూటమి ప్రభుత్వంపై రైతన్న ఆగ్రహం, మిర్చి రైతు గుండె మంట, మద్దతు లేక రైతు చావు కేక, మిర్చి ఘాటు, రోడ్డెక్కిన మిర్చి రైతులు, వీళ్ళందరూ దండుపాల్యం బ్యాచా? ఏదైతే టమోటా రైతులు, రోడ్డెక్కిన టమోటా రైతు, టమోటా ధర డమాల్, రైతు నోట రాని టమాటా రైతు కన్నీలే, టమాటా ధర భారీగా పతనం, టమాటా రైతు నిలువు దోపిడి, పంట గిట్టుబాటు లేక టమోటా తంట, వీళ్ళందరూ దండుపాల్యం బ్యాచా? ఇప్పుడు పొగాకు సంబంధించి బగ్గుమన్న పొగాకు రైతుకి ఎందుకు ఈ పొగాకును తగలబెట్టిన రైతులు, రోడ్డెక్కిన పొగాకు రైతులు, ఆదుకోకపోతే ఆత్మహత్య గతి, పొగాకు రైతులు ధర్నా, వీళ్ళందరూ దండుపాల్యం బ్యాచా? ఇది దీనికి సంబంధించి. సార్ ఒక్క నిమిషం, కోకో రైతులకు సంబంధించి కథం తొక్కిన కోకో రైతులు, కోకో గింజలను ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఏలూరు కలెక్టరేట్ వద్ద ధర్నా చేస్తున్న కోకో రైతులు. ఇప్పుడు మామిడికి సంబంధించి చూస్తే సార్, తోతాపురి తిప్పలు ధర కోతాపురి, మామిడి గిట్టుబాటు ధర కల్పించాలి, ఈ పార్పణ సర్కార్ ధర కోతాపురి, మీరు 8 రూపాయలు అంటారు, వాళ్ళు 3కే కొంటారు, తోతాపురి కొనేవారని చెప్పి ఇట్లా ఏదైతే వాళ్ళ పంటనన్నింటినీ వాళ్ళు పండించినటువంటి, సార్ రైతు తన పంటని బిడ్డల్లాగా చూసుకుంటాడు. రైతు ఏదైతే వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి కన్న కొడుకు కన్న కూతురుని ఎలా చూసుకుంటారో, ఓ రైతు తాను పండించేటటువంటి ఆ పంటని, ఆ భూమిని అలానే కన్నబిడ్డల్లాగా చూసుకుంటాడు. దానికి రేటు రాకపోయి పారేసేటటువంటి పరిస్థితికి వస్తే వాళ్ళందరూ నిన్న జగన్మోహన్ రెడ్డి గారి కోసం, జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా మేము కూడా మీకు మద్దతు తెలుపుతున్నాం సార్, మా సమస్యల మీద మీరు వచ్చారు, మా సమస్యలను అడ్రస్ చేస్తున్నారని చెప్పి వేలాదిగా నిన్న ఏదైతే మామిడి రైతులు వస్తే వాళ్ళని వీళ్ళు దండుపాల్యం బ్యాచ్ అనేటటువంటి స్థాయికి వెళ్ళిపోయారంటే, మీరు అన్నట్టుగా ఏబిఎన్ అనేది ఏదైతే ఆమోద బ్రాడ్కాస్టింగ్ నెట్వర్క్ ఏదో ఉందో వాళ్ళ పేరు, దాన్ని తీసేసి ఆంధ్ర దండుపాల్యం బ్రాడ్కాస్టింగ్ నెట్వర్క్ అని మార్చేయాలి. ఇప్పుడు వాళ్ళు కదా దండుపాల్యం బ్యాచ్. ఇలాంటి థంబ్నెల్స్ పెట్టి ఈ విధంగా పేపర్లో దండుపాల్యం అనేటటువంటి రాసేటటువంటి నీచమైన స్థాయికి వెళ్ళారంటే, మరి వాళ్ళు కదా ఆరుగాలం శ్రమించి స్వేదం చిందించి పంటలు పండించి మన కడుపు నింపించి రైతులు కష్టపడుతుంటే ఈ దండుపాలెం అని పెట్టారనుకోండి, చంద్రబాబు అనే రాజకీయ నాయకుడి కోసం పెట్టారనుకుందాం. ఇది రాజకీయాల్లో ఒక భాగం అనుకో. రాజకీయ పార్టీలు ఏం చేస్తున్నాయి సార్ ఆంధ్రప్రదేశ్లో? సార్ ఇప్పుడు తెలంగాణలో పెట్టమనండి, ఇంత దమ్ము ధైర్యం ఉంటే తెలంగాణ రైతుల్ని దండుపాలెం అని అనమండి సార్, అనే దమ్ము ధైర్యం ఉందా? నిజంగా దమ్ము ధైర్యం ఉంటే తెలంగాణ రైతుల్ని దండుపాలెం గ్యాంగుతో, మిర్చి రైతుల్ని మిలిటెంట్లతో పోల్చేటటువంటి దమ్ము ధైర్యం ఆంధ్రప్రదేశ్ లోనే ఉంటుంది సార్. ఒక తప్పుడు మాటల్ని మాట్లాడి థంబ్నెల్స్ పెడితేనే ఓ ఛానల్ వెళ్ళి పగలగొట్టి వచ్చారు. ఇంకొకళ్ళేమో ఇదే మీరు అన్న దమ్మున చాలా, మరి పోలీసులు ఎందుకు బందోబస్తు పెట్టుకుందండి? టీఆర్ఎస్ వాళ్ళు వస్తారు, బీఆర్ఎస్ వాళ్ళు వచ్చి ఈ ఆంధ్రజ్యోతి ఆఫీస్ని కూడా పగలగొడతారేమో అని చెప్పి, మరి ఎందుకు దమ్మున్న ఛానల్ అయితే పోలీసు వాళ్ళని బందోబస్తుగా ఎందుకు పెట్టుకుంది? రెండోది, వీళ్ళ ఆక్రందన ఏం లేదు సార్, అసలు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన జరగకూడదని వాళ్ళ ఉద్దేశం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు చిత్తూరు జిల్లా పర్యటన గురించి కూడా ఒకసారి చెప్పాలి ఈశ్వర్ గారు. ఎందుకంటే చిత్తూరు జిల్లా పర్యటన
జగన్మోహన్ రెడ్డి గారికి హెలీప్యాడ్ కానీ పర్మిషన్ ఇవ్వకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఆగిపోతారు అని వాళ్ళు అనుకున్నారు, లేకపోతే వాయిదా వేసుకుంటారు అనుకున్నారు. ఎందుకు మొన్న నెల్లూరులో వాయిదా వేసుకున్నారు కదా, ఇది కూడా వాయిదా వేసుకుంటారు అనుకున్నారు. కానీ ఇది రైతులకు సంబంధించిన తప్పనిసరిగా ఇవ్వాలి కదా, ఇది రైతులకు సంబంధించి, మొన్నంటే పార్టీ నాయకుడికి సంబంధించి, అవును అది ఇమీడియట్గా వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళొచ్చు. సో కానీ ఇది రైతులకు సంబంధించి ఇమీడియట్గా వెళ్ళాలి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి మీరు హెలీప్యాడ్ పర్మిషన్ ఇవ్వకపోయినా ఆయన ఆన్ రోడ్ వస్తారని చెప్పి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అనౌన్స్ చేశారు ఆల్రెడీ. చేసిన తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి భయపడి పర్మిషన్ ఇచ్చారు సార్ హెలీప్యాడ్ది. భయపడి కేంద్రం ఇచ్చినటువంటి ఇంటెలిజెన్స్ నివేదిక ఆధారంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తప్పక ఇచ్చింది. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి కానీ మీరు ఆన్ రోడ్కి కానీ పర్మిషన్ ఇస్తే, హెలీప్యాడ్కి పర్మిషన్ ఇవ్వకుండా ఆయన ఆన్ రోడ్ కానీ అలో చేస్తే, జగన్మోహన్ రెడ్డి గారు ఉంటున్నటువంటి బెంగళూరులో నుంచి యలహంక ఇంటి దగ్గర నుంచే బెంగళూరులో ఉన్నటువంటి వేలాది మంది తెలుగు వారు ఎవరైతే ఉన్నారో వారందరూ ఏదైతే దాదాపు 300-400 కార్లు జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా అక్కడి నుంచి బయలుదేరతారో, అక్కడి నుంచి హొస్కోట, అదేవిధంగా నర్సాపుర, కోలారు, ముల్బాగలు, నంగిలి, అలా ఆంధ్రప్రదేశ్ బోర్డర్ పలమనేరు దాకా కొన్ని వేలాది మంది ఎక్కడికక్కడ జగన్మోహన్ రెడ్డి గారి కోసం తెలుగు వాళ్ళు, కర్ణాటకలో ఉన్న తెలుగు వాళ్ళు, దాదాపు 130 కిలోమీటర్లు ఉంటుంది అది. ఆంధ్ర బోర్డర్కి రావాలంటే 130 కిలోమీటర్లు యలహంక నుంచి. ఆ బోర్డర్ దాకా మొత్తం ఎక్కడికక్కడ ఆల్రెడీ ఫ్లెక్స్లు, బ్యానర్లకి ఆల్రెడీ వాళ్ళు ప్రింటింగ్ ఇచ్చారు, ఒకటి కన్నడ భాషలో, ఒకటి తెలుగు భాషలో, ఒకటే బ్యానర్లు. సో అలా స్వాగతం చెప్పడానికి వస్తారు అనేటటువంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర ఉన్న తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ఆంధ్ర బోర్డర్ నుంచి, అదే కర్ణాటక బోర్డర్ నుంచి ఆంధ్రాలో 2 కాన్స్టిట్యున్సీలు టచ్ చేస్తాయి. ఒకటి ఏంటంటే పలమనేరు కాన్స్టిట్యున్సీ టచ్ అయ్యింది, దాని తర్వాత పూతలపట్టులో ఉన్నటువంటి బంగారుపాళ్యం ఒక 30 కిలోమీటర్లు రావాలనుకో 5-6 గంటలు పట్టింది. ఎక్కడికక్కడ జనం, మామిడి రైతులు కూడా ఉన్నారు ఆ గ్రామాలు వచ్చే దారుల్లో. సో వాళ్ళందరూ మహిళలతో సహా వచ్చి రోడ్డు మీద జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా నిలబడతారు. అంటే మొత్తం నేషనల్ మీడియా మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష నాయకుడా, కర్ణాటకలో ఏమైనా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు, అంత కర్ణాటకలో జనాలు జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు స్వాగతం పలికారు అనేది వచ్చిందని కేంద్రం ఇంటెలిజెన్స్ రిపోర్ట్. మీరు దయచేసి పిచ్చి పని చేయమాకండి. జగన్మోహన్ రెడ్డి గారు ఆన్ రోడ్ వస్తాడు, ఆన్ రోడ్ వస్తే అస్సలు తట్టుకోలేరు మీరు. ఇప్పుడు 2-3 కిలోమీటర్లు మీరు పర్మిషన్కే తట్టుకోలేకపోతున్నారు వేలాదిగా జనాలు. 160 కిలోమీటర్లు వస్తుంది మొత్తం. ఆ 160 కిలోమీటర్లు జనం దారి పొడుగునా ఉంటే మీ పరిస్థితి ఏందో ఒకసారి ఆలోచించుకోండి అని చెప్పి కేంద్ర ఇంటెలిజెన్స్ ఇస్తే భయపడి హెలీప్యాడ్కి పర్మిషన్ ఇచ్చారండి. వెరీ నైస్. సో ఇది జరిగింది. రైట్. నిన్న ఎల్లో మీడియా పెట్టినటువంటి ఎల్లో మీడియా పెట్టినటువంటి థంబ్నెయిల్స్ కూడా ఒకసారి మనం మాట్లాడుకోవాలి. ఈ వీళ్ళు దండుపాలెం గ్యాంగ్తో పోల్చుతున్న సమయంలోనే పోలీసుల నరికేయండ్రా జగన్మోహన్ రెడ్డి గారు అన్నారట. పోలీసుల నరికేయండ్రా అంట. కత్తులతో జగన్ బ్యాచ్, బంగారుపాలెంలో వైసీపీ రౌడీయిజం. కడప నుంచి రౌడీలు, జగన్ ప్రోగ్రాం డమ్మీ. పెద్దిరెడ్డి హుకుం, బంగారుపాలెంలో దిగిన దండుపాలెం చెడ్డీ గ్యాంగ్ కూడా. పోలీసుల్ని నరికేస్తారా అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు నరికేస్తానని చెప్పారట. సో నరికేస్తారా అని క్వశ్చన్ చేస్తున్నారు పాపం మీడియా, జాతి మీడియా. డిఎస్పీని నరికేయండ్రా, జగన్ పబ్లిక్గా దొరికాడంట. ఏంటి దుర్మార్గం, ఏంటి దండుపాళ్యం అనేది రైతుల్ని, జగన్మోహన్ రెడ్డి గారి పైనేమో అలా, రైతుల పైనేమో ఇలా. సార్ మీకు ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ నమస్కారం సార్. ఇవాళ టీటీపీ ఈ కూటమి ప్రభుత్వం ఎంత దారుణంగా ఉందంటే, ఒక రైతుల్ని దండుపాల్యం అంటుంది అని అంటే ఎంత అధికార మదం ఎత్తికెక్కితే ఇలాంటి మాటలు మాట్లాడతారు సార్. ఇప్పుడు మీరు చూపించినటువంటి హెడ్డింగ్స్ అన్నీ గమనిస్తే ఇంత దారుణంగా మాట్లాడతారు. ఈ ఛానల్ మీద ఎటువంటి యాక్షన్స్ ఉండవు, ఏముండవు, అది పక్కన పెడితే ఇవాళ రైతుల కోసం జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిన తర్వాతనే కదా మీరు సెంట్రల్ మినిస్టర్లకి లెటర్ రాస్తున్నారు. అప్పుడు దాకా ఏం చేస్తున్నారు? దున్నపోతు మీద వాన కురిసినట్టు అలాగే పడుకొని నిద్రపోతున్నారు. మరి మీకు ముందే రైతుల మీద అంత ప్రేమ, ఆప్యాయత, నేను రైతుని రారాజుని చేస్తానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ముందంతా ఏం చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిన తర్వాత సెంట్రల్ మినిస్టర్కి లెటర్ రాస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిన తర్వాతనే 260 కోట్లు అని చెప్పేసి నిన్న రిలీజ్ చేశారు. అంటే వీళ్ళు చేసేది ఏమీ లేదు, మీకు చేత కాదు. సీజన్ అయిపోయిన తర్వాత వచ్చారంటే మరి సీజన్ అయిపోయిన తర్వాత లెటర్లు ఎందుకు రాశారు మీరు? అంటే సీజన్కి ముందే రాయొచ్చు కదా మీకు అంత ప్రేమ ఉంటే. పక్క రాష్ట్రంలో వెళ్ళి 2,50,000 టన్నులు కేజీ 16 రూపాయలు హెచ్చించి తెచ్చుకుంటున్నప్పుడు మీ చేతగాని తనమే కదా 4 రూపాయలు ఇస్తాం, 3 రూపాయలు ఇస్తామని చెప్పేసి. అక్కడ కుమారస్వామి గారు ఏదో ఆయన ఇనిషియేటివ్ తీసుకొని రాశారు, తీసుకొచ్చారు అని అంటున్నారు. మరి కేంద్రంలో అధికారం పంచుకుంటూ, మంత్రి పదవులు పంచుకుంటూ వీళ్ళు కనీసం కేంద్రం నుంచి మద్దతు ధర కూడా తీసుకురాలేదు. అవి అడగారు సార్, అలాంటివి ఎందుకు అడుగుతారు సార్? జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయండి, లేకపోతే లోకేష్ బాబుతోటి 1 డే అంత స్పెండ్ చేశారు మోదీ గారు అని చెప్పుకోవడానికి, ఇట్లాంటి సోది కబుర్లు చెప్పడానికి మాత్రమే వీళ్ళు వెళ్తారు.
ఏ రైతు కోసం కాదు, అసలు ఆంధ్ర రాష్ట్రంలో ఎవరి కోసం కూడా ఒక రూపాయి తెచ్చే ప్రసక్తి లేదు. అక్కడికి కూడా వెళ్ళేది ఎందుకు, మాకు ఈ పదవులు కావాలి లేకపోతే నన్ను సీఎం చేయాలి అని లోకేష్ బాబు అడగడం ఈ తప్ప వీళ్ళు రైతులకి కానీ ప్రజలకి కానీ చేసేదైతే ఏం లేదు సార్. జీరో. దండుపాల బ్యాచ్ రైతులు కాదు, ఆ కరకట్ట మీద కూర్చొని టీవీలు చూస్తున్న మీరు దండుపాలెం. మీకోసం రాయాలి ఇట్లాంటి హెడ్డింగ్స్ అని. మీరు దండుపాలెం కోసం మాట్లాడితే ఎవరో ఒక బీఆర్ఎస్ నాయకుడు అన్నట్టుగా ఆ పనే చేస్తున్నాయా? అంతే కదా సార్. ఇప్పుడు మన వ్యవసాయ శాఖ మంత్రి గారేమో 90% చేశానంటారు, పక్కనేమో మనోహర్ గారేమో 80% చేశారంటారు. అసలు ఆ చిత్తూరు కలెక్టర్ ఏం చెప్పారు ఒకసారి వీడియో ఉంటే చూపించండి. ఆ చిత్తూరు కలెక్టర్ 65% చేశామంటారు. అంటే మీకు ఎంత పర్సెంట్ చేశారో తెలియదు. ఏ రైతుల కోసం, ఏ రైతు, ఆయన ఒక పేరు చెప్తున్నారు సార్, రైతు పేరు, ఈయన ఒక రైతు పేరు చెప్తున్నారు సార్, ఆయన ఇంకొక రైతు పేరు. అంటే ముగ్గురు కూర్చొని మీరన్నట్టుగా సోము రాము అన్నట్టుగా మీరు పేర్లు మార్చుకొని చెప్తే ఇదంతా రాష్ట్ర ప్రజలు గమనించలేదు అనుకుంటారా సార్? నిజంగా ఎంత దారుణాతి దారుణం అంటే ఏ రైతు సార్ కావాలనేసి ఆ మామిడిని అంత కింద వేసేసుకొని వెళ్ళిపోయి అంత కష్టపడి, ఎవరికి తెలుసు రైతు కష్టం, ఎవరికి తెలుసు మీరు రైతుల కోసం అంత ఇదిగా ఇలాంటి. గత 15-20 రోజులుగా అదే పరిస్థితి ఉంది కదా. ట్రాక్టర్లతో తీసుకొస్తే ఆ విజువల్స్ ఉంటే కూడా వేయండి, 15 రోజుల క్రితం విజువల్స్ ఉంటే కూడా ఒకసారి వేస్తారు వాళ్ళు చూసి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే చేశారంటారు. అప్పుడు చేసినవి అప్పుడు చేస్తే మాత్రం వాళ్ళ కోసం చేస్తే ఒకలాగా, మన జగన్మోహన్ రెడ్డి గారి కోసం చేస్తే ఒకలాగా. ఇప్పుడు కళ్ళ ఎదురుగానే ఇష్టాచారంగా అతను ఎవరు మనకు అక్కడికి వచ్చినటువంటి ఒక రైతును కొట్టేసి చేసేసి ఇవన్నీ మాట్లాడితే ఆ హెడ్డింగ్స్ ఏంటిది, డిఎస్పీని నరికే, ఎస్పీని నరికే, లేకపోతే కార్ మీద తోసే అని ఇలాంటి హెడ్డింగ్స్ పెడుతున్నారు అని అంటే ఇంతకన్నా అన్యాయం ఉంటుందా సార్? రైట్. వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని పదే 11 సీట్ల పార్టీ అని, అలాగే ఆయన కేవలం పులివెందుల ఎమ్మెల్యే అని అంటే చాలా తక్కువ చేసి మాట్లాడతారు కదా. మరి ఎందుకు ఇంత భయపడుతున్నారనేది అర్థం కాలేదు. మన సోషల్ మీడియా ఉంటుంది, ఇది స్లాటర్ హౌస్లో అయితే సోషల్ మీడియా వైఎస్ఆర్సీపీది చాలా గ్రేట్, చాలా చక్కగా చేస్తారు ఏది చేసినా. రామనాథ్ గారు 2 అంశాల గురించి మాట్లాడండి సార్. ముందు ఏదైనా అచ్చెన్నాయుడు గారు గ్రేటే సార్. సరే ఇట్లా ఆయన మాట్లాడినా వెనక విజువల్స్ లో సామాన్య వ్యక్తి కాదు, స్కూల్ బడ్జెట్, ఎందుకంటే ఆయన చాలా ఫేమస్. పోలీసులు డాష్ తినడానికి వచ్చారా అన్నాడు, గుర్తుందో లేదు, పార్టీ లేదు, బొక్క లేదు, గట్టి చెడ్డి ఇట్లా. రైట్. రామనాథ్ గారు ఏంటివి స్లాటర్ హౌస్ లా ఇంకేమన్నా పోలీసుల నరికేండ్రా, కత్తులతో జగన్ బ్యాచ్, బంగారుపాలెంలో వైసీపీ రౌడీయిజం, పోలీసులు నరికేస్తారా, పెద్దిరెడ్డి హుకుం, బంగారుపాలెంలో దిగిన చెడ్డీ గ్యాంగ్, దండుపాలెం డిఎస్పీని నరికేండ్రా, జగన్ పబ్లిక్గా దొరికాడు, కడప నుంచి రౌడీలు, జగన్ ప్రోగ్రాం డమ్మీ. ఇదేం సార్ ఇది? అసలు ఇవి మీడియా హౌస్లేనా నా అనుమానం కలుగుతోంది. ఈ రైతులనేమో దండుపాలెం గ్యాంగ్ అంటారు, జగన్మోహన్ రెడ్డి గారేమో డిఎస్పీని నరికేండ్రా అన్నారట. ఇక నరికేస్తారా, తెచ్చేశారు రౌడీలు, గుండెల చెడ్డీలు గ్యాంగ్. ఏంటి అసలు వీళ్ళ భాష ఏంటి, వీళ్ళు రాసేది ఏంటి, ఏం జరుగుతోంది అసలు ఏపీలో? అంటే ఎస్పీని కూడా కార్తో తొక్కించేసేయని కూడా సైజ్ చేశారని కూడా తమ్ముళ్ళు పెట్టారు. ఎస్పీ మనకంటే తొక్కించేసేయని డ్రైవర్ కి సైజ్ చేశారని కూడా. ఇది అలవాటు అయిపోయింది, ఈ మీడియాకు అలవాటు అయింది. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇలాగే పెట్టారు తమ్ముళ్ళన్నీ, జగన్మోహన్ రెడ్డి తల నరికేయాలని పెట్టారు. కానీ అప్పట్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం సరే మీడియా స్వేచ్ఛ అంటారు, మాట్లాడుకుంటుంటారు, కానివ్వండి అన్నట్టు చూసి చున్నట్టు పోయారు. ఇప్పుడు ఏకంగా అధికారం వచ్చేసరికి ఇంకా మనం ఏం పెట్టినా ఎవరు అడిగేవాళ్ళు లేరు అనే దానికి వచ్చేసారు. తెలంగాణలో కూడా ఆ ప్రయత్నం చేయబోయారు. కాకపోతే అక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, వైఎస్ఆర్సీపీ కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి సార్, మంచితనం అనేది ప్రతి సందర్భంలోనూ మంచితనం అయిపోతుంది, చేతగానితనంగా కూడా ప్రజలకు అది కనిపించే అవకాశం ఉంటుంది. వీళ్ళ మంచితనం చేతగానితనమే అయిందేమో నాకు అనిపిస్తోంది. అంటే వీళ్ళు ఇనిషియేట్ చేశారులేండి. ఇప్పుడు ఈశ్వర్ గారు ఇప్పుడు లాస్ట్ 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు సరే ఇలా పద్ధతిగా ఉందాం, మీడియా దగ్గరికి మరీ స్మృతి మించి వెళ్ళకూడదు అన్నట్టుగా వ్యవహరించారు. కానీ అలా ఉండడం తప్పు అని వీళ్ళే చెప్తున్నారు కదా. ఇప్పుడు ఈ ఏడాదిలోనే చెప్పేశారు, అధికారంలో ఉన్నప్పుడు అలా ఉండకూడదు, ఇలా ఉండాలి, ఇలా తమ్ముడేలు పెట్టాలి, ఇలా దాడి చేయాలి అని చెప్తున్నారు. కాబట్టి నెక్స్ట్ టైం వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చినప్పుడు దీనికి రివర్స్ లో ఉండొచ్చు కూడా. ఎంతవరకు వెళ్ళిపోయారంటే జగన్మోహన్ రెడ్డి అందరినీ చంపేస్తున్నాడు, అందరినీ ఇది చేసేస్తున్నాడు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి పర్యటనకి వెళ్తే కనీసం సెక్యూరిటీ ఉండడం లేదు. ఇంకా ఈ రాష్ట్రంలో ఎంత దిగ్భ్రాంతి కలిగించే అంశం అంటే ఎంత సున్నితత్వం కూడా రాష్ట్రంలో కోల్పోయారు అంటే, ఒక శాటిలైట్ ఛానల్, జనసేన పార్టీకి అనుకూలమైన పేరుండే ఛానల్, జగన్మోహన్ రెడ్డిని చంపేయడానికి 2 బృందాలు రంగంలోని దిగాయి. కేంద్ర ఇంటెలిజెన్స్ వాళ్ళు రిపోర్ట్లు ఇచ్చారు. ఒక బృందం హర్యానా నుంచి వచ్చింది, ఇంకో బృందం బెంగళూరు నుంచి వచ్చింది, జగన్మోహన్ రెడ్డిని ఫాలో అవుతుందని డైరెక్ట్ గా కథనాలు వేస్తూ ఉన్నారు. కానీ దాని మీద కూడా లేదు చర్యలు. ఇంకెందుకు
ఇదే ఈనాడు పత్రికలో ఓ రోజు రాశారు మొన్న, ప్రభుత్వమే ప్రకటన విడుదల చేసింది పోలీస్ వ్యవస్థ అని చెప్పి ఏం చెప్పారు, జగన్ వెంట ఇవి ఏంటి బ్లేడ్ బ్యాచ్లు ఉన్నాయి, గంజాయి బ్యాచ్లు ఉన్నాయి, అరాచక మూకలు ఉన్నాయి అని చెప్పి పోలీసులు చెప్తున్నారని రాశారు. మరి నిజంగా అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఒక మాజీ ముఖ్యమంత్రి చుట్టూ కనీస భద్రత ఉండాలి కదా, కరెక్ట్ లేదు. అంటే వీళ్ళు ఏంటంటే ఇప్పుడు మార్కెట్ యార్డ్లకి జగన్మోహన్ రెడ్డి వేల వరకు పోలీసులు ఉన్నారు, ఆ తర్వాత వదిలేశారు. అంటే ఏదో తొక్కిసలాట జరగకూడదు జరిగితే అలా జరిగిపోనియండి అని ఏమన్నా అనుకుంటున్నారా పోలీసులు అన్న అభిప్రాయం కూడా కలుగుతుంది. అంటే ఈ రాష్ట్రంలో ఒక జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి లేకపోతే ఇక ప్రశ్నించే వాళ్ళే లేరు. మీ ఏ పార్టీ అని చూసుకోండి, ఏ పార్టీ కూడా ప్రశ్నించదు, అందరూ సరెండర్ అయ్యే బతుకుతారు. కాబట్టి ఒక జగన్మోహన్ రెడ్డి ఏంటి మనకు నిలబడ్డం, పైగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అక్కడ నేషనల్లో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఎవరన్నా నాయకులు ఎదురు తిరిగిన టీడీపీకి వెళ్ళి హైకమాండ్తో మాట్లాడుకొని వీళ్ళని న్యూట్రలైజ్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేదు కదా జగన్మోహన్ రెడ్డి హయాంలో. జగన్మోహన్ రెడ్డి ఉన్నంతకాలం మనకి ఇబ్బంది ఉంటుంది. వీళ్ళన్నిటికీ మించి భయం ఏంటంటే నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి వస్తే ఏంటి, ఈ ఏడాదిలోనే మనం ఇంత రెడ్ బుక్ పేరు చెప్పి రకరకాల చిత్రహింసలు పెట్టేశాము, ఈరోజు వాళ్ళు పునరాలోచన అయితే చేసుకుంటున్నారు. ఈ ఏడాదిలో మనం చాలా హద్దులు దాటిపోయాం అధికారం వచ్చిందన్న ఆవేశంతో. కానీ ఈ అధికారం చూస్తే నిలబడేలా లేదు, పరిస్థితులు తారుమారు అవుతున్నాయి. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తే ఏంటి అన్న భయం ఉంది. ఈ భయం ఉన్న వాళ్ళు సంయమనం పాటించాలి, కానీ వాళ్ళు పాటించడం లేదు. అన్నిటికీ ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని పాలకుల్ని ఒక మీడియా రెచ్చగొడతాం, అది చాలా దిగ్భ్రాంతి కలిగించే అంశం. మీడియా ఎప్పుడైనా కూడా బాధితుల పక్షాన ఉండాలి, వీలైనంత వరకు ప్రతిపక్ష పాత్ర పోషించడానికి ప్రయత్నం అన్నా చేయాలి. కానీ వీళ్ళు అలా చేయడం లేదు, ప్రతిపక్షాన్ని అణచివేయాలి, వైఎస్ఆర్సీపీ అన్నది ఉండకూడదు, జగన్మోహన్ రెడ్డి ఇంకా పర్యటన చేయడం ఏంటి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అని డైరెక్ట్ గా జర్నలిస్టులు మీడియా ఛానల్ ప్రశ్నిస్తున్నాయి. ఇది చాలా ఆందోళన కలిగించే అంశం. అంటే మోనోపోలీ జగన్మోహన్ రెడ్డిని లేకుండా చేయగలిగితే ఇక మనం ఈ రాష్ట్రంలో ఏమి చేసినా ఎవరు మాట్లాడరు. ఇప్పుడు ఎందుకు సింపుల్, జగన్మోహన్ రెడ్డి వెళ్ళకపోయి ఉంటే ఆ మామిడి రైతుల దగ్గరికి ఈ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ నాయకుడు వెళ్ళి ఉండేవారు? షర్మిలా గారు వెళ్తారా? వెళ్ళరు. ఆమె ఇక్కడ ఇంకా జగన్మోహన్ రెడ్డినే టార్గెట్ చేస్తూ ఈ రోజు కూడా ట్వీట్ పెట్టారు. ఇంకా కమ్యూనిస్టులు అంటారా, వాళ్ళకి చాలా చిన్న ప్రాణం, వాళ్ళు ఏమీ చేయలేరు. ఇంకా బీజేపీ వాళ్ళ అలయన్స్, జనసేన పార్టీ వాళ్ళతోనే ఉన్నారు. ఇంకెవరు ఈ రాష్ట్రంలో ప్రజా సమస్యల గురించి మాట్లాడతారు ఒక జగన్మోహన్ రెడ్డి లేకుంటే? అదే వాళ్ళకి ఒక్క జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి లేకుంటే మనం ఏమి చేసినా వాళ్ళని ఎదురు తిరిగేవాడే ఉండడు. ఎవడన్నా ఎదురు తిరిగితే పబ్లిక్ గా కట్టేసి కొట్టినా దాన్ని మాట్లాడేవాడు కూడా ప్రశ్నించేవాడు కూడా ఉండడు. కానీ జగన్మోహన్ రెడ్డి రూపంలో అది ఉంటుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డిని లేకుండా చేయాలి, ఏదో విధంగా రాజకీయంగా కావచ్చు ఇంకో విధంగా కావచ్చు అన్న ఒక టార్గెట్ తో వాళ్ళు ముందుకెళ్తున్నారు. దీనికి మీడియా ప్రోత్సహించడం అన్నది ఒక దిగ్భ్రాంతి కలిగించే అంశం. రైట్. ఆ వీడియో చూస్తూ ఒకసారి చెప్పండి, ఇంత దిగ్భ్రాంతికరమైనటువంటి వీడియో, ఒక పెద్ద కుట్ర జగన్మోహన్ రెడ్డి గారి భద్రతకు సంబంధించి వీడియోతో సహా బయటపడింది. ఇంత కుట్రపూరితంగా వ్యవహరించడం వెనుక ఆంతర్యం ఏంటి? అంటే నిజంగానే ప్రమాదం జరగాలని కోరుకుంటున్నారా? అంటే ఓపెన్గానే చెప్పారు కదా వాళ్ళు, ఈశ్వర్ గారు. సాక్షాత్తు ప్రస్తుతం ఉన్నటువంటి స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఏం చెప్పాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బతికే ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే భౌతికంగా బతికే ఉన్నాడు కదా ఇంకా అని ఆయన మాట్లాడిన మాటలు. చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు, శాశ్వతంగా భూస్థాపితం, రాజకీయంగా భూస్థాపితం చేస్తానంటాం వేరు, శాశ్వతంగా భూస్థాపితం అంటే భూమిలో కప్పి పాతేస్తానంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే చంపేయాలి జగన్మోహన్ రెడ్డి గారు అని సాక్షాత్తు ముఖ్యమంత్రి అంటున్నాడు. మరి ఇది మీరు కూడా ఎలా అంత ధైర్యంగా ఆయన ఆ విధంగా వెళ్ళిపోతే ఏంటి జరగడానికి ఏదైనా జరిగితే? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కోరుకుంటున్నారు, కూటమి కోరుకుంటోంది, ఇంకెవరో కోరుకుంటున్నారు, ఓకే వాళ్ళు కోరుకుంటారు, కానీ ఇది ప్రాణాలకు తెగించి ఈ విధంగా వెళ్ళిపోతే ఎలా సార్? కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిపే జగన్మోహన్ రెడ్డి గారి మీద కుట్ర బన్నినప్పుడే 2010వ సంవత్సరం నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైనా జనాల్లో ఉన్నాడు తప్ప, ఆయన జైల్లో ఉన్న 16 నెలలు తప్ప ప్రతి సందర్భంలో ఆయన రైతుల కోసమో లేదంటే అక్కడ పడుతున్నటువంటి ఎవరైతే వేరే మహిళలు పడుతున్నటువంటియో లేదంటే ఎక్కడన్నా ప్రజా సమస్యల మీద ప్రతిసారి మాట్లాడుతూనే ఉన్నాడు. ఆయన పేరే, ఆయన ట్యాగ్ లైన్ అది. జగన్ అంటే జనం కోసం జగన్, జగన్ కోసం జనం అనేది ఆయన ట్యాగ్ లైన్. సో ఆయన జనాల నుంచి దూరం చేయాలని అనుకుంటే చెప్పాను కదా సార్, ఇందాక ఆన్ రోడ్ వస్తానికి ప్లాన్ చేస్తే కర్ణాటకలో ఉన్న తెలుగు వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి స్వాగతం పలకడానికి బ్యానర్లు వేపిస్తున్నారంట. అది తెలిసి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చింది కాబట్టి వద్దులే బాబు 160 కిలోమీటర్లు, మనం 72 కిలోమీటర్లే జగన్మోహన్ రెడ్డి గారికి లక్షలాది మందితో స్వాగతం చూసాం మనం. సో ఇప్పుడు 160 కిలోమీటర్లు, అది కూడా పక్క రాష్ట్రంలో, అది కూడా ఏం సార్ వాళ్ళు నిలువరించలేరు. కారణం ఏంటంటే అన్ని హైవే మీద కూడా రావాలి జగన్ గారు. సో అసలు రెండు ఏపీకి సంబంధం ఉండదు కదా, ఏపీ పోలీసులు వెళ్ళి అక్కడ వచ్చే వాహనాలను ఆపలేరు. సో ఖచ్చితంగా బోర్డర్ దాకా అయితే అలౌ చేయాల్సిందే, కిలోమీటర్ వాహనాలు ఉంటాయి. సో అందుకని అలౌ చేయాల్సి వచ్చిన పరిస్థితి. రెండో అంశం క్లియర్గా జగన్మోహన్ రెడ్డి గారికి
Z+ కేటగిరీ ఇస్తున్నామని చెప్పి వీళ్ళు హైకోర్టుకి తప్పుడు నివేదిక ఇచ్చారు. మరి హైకోర్టుకి ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం Z+ కేటగిరీ ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూతా రో పార్టీ ఏది? అక్కడ ఏమైనా రో పార్టీ కనపడుతుందా? పోలీసులు కనపడుతున్నారా? వేలాది మంది మీరు పోలీసులను పెట్టారు దేనికోసం? జగన్మోహన్ రెడ్డి గారి కోసం వచ్చేటటువంటి జనాల్ని రాకుండా ఆపటానికి రో పార్టీ పెట్టారు. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ రో పార్టీ పెట్టలా. ఎక్కడికక్కడ ఏదో ఒక 25 చెక్ పోస్టులు పెట్టి అక్కడ రో పార్టీ పెట్టారు. చెక్ పోస్టుల దగ్గర రో పార్టీ పెట్టి జనాలు రానియకుండా అడ్డుకోవడం కోసం. రెండు ఇవాళ దొరికిపోయారు సార్ వాళ్ళు. ఎందుకు మీరు అన్నట్టుగా మామిడి కొన్నారు, ఇందాక మల్లేశ్వర గారు కూడా చెప్పారు. రాము సోము గురించి వచ్చినప్పుడు వీళ్ళు ఎంత కొన్నారంటారు, వాళ్ళు అంత కొన్నారంటారు. కలెక్టర్ గారు ఇంకో లెక్క చెప్పారండి. చెప్పిన దాంట్లో చాలా క్లారిటీ పాయింట్. ఎందుకంటే ఇప్పుడు చూడండి సార్, నిన్న కలెక్టర్ ఇచ్చాడు సార్, ఇది నిన్న పేపర్లో వచ్చింది. నిన్న జగన్ గారు వస్తున్నారు కాబట్టి ఈ పక్కన మీరు మనం గట్టి చట్నీని కూడా చూడొచ్చు. అచ్చెన్నాయుడు గారిని బలంగా గట్టి చట్నీ సార్. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు నేనేమన్నా అట్టాని మాటలు నేను కోట్ చేస్తే ఆయన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి కలిసి కిలో 4 రూపాయల చొప్పున చెల్లించడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం 260 కోట్లు భారం పడుతుందండి, ఆ డబ్బులు మీరు ఏమన్నా అడిగాడు. ఏది వీళ్ళు 4 రూపాయలు ఏదైతే భరిస్తానంటున్నారో అది. దాంట్లో క్లియర్గా ఏం రాశారు చూడండి, 6.50 లక్షల టన్నుల సరుకు కొనుగోలు చేయాల్సి వస్తుందని అంచనా. 6.5 లక్షల టన్నులు కొనుగోలు చేయాలి. 2.2 లక్షల ఎకరాల్లో మామిడి సాగు అయింది. 76,000 మంది రైతులు ఉన్నారు. కానీ నిన్న కలెక్టర్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ చూడండి, ఏదైతే చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో మంగళవారం వరకు 3,47,170 టన్నులు మామిడి సేకరించామని కలెక్టర్ ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. ఉద్యాన శాఖ డైరెక్టర్ శ్రీనివాసులు గారు ఒక ప్రకటనలో తెలిపారు. ఏది 3,47,170 టన్నులు. అంటే ఇంకా 50% కూడా కొనాలి. 50 అంటే ఆల్రెడీ కొంతమంది తగలబెట్టుకున్నారు, వాళ్ళు పారబోసారు, అది తీసేయండి. సో ఇప్పుడు కొనాల్సి వస్తుందని అంచనానే 6.5 లక్షలు. సో 6.5 లక్షలు 3.5 లక్షల లోపే కొనుగోలు చేశారు. ఇంకా 3 లక్షల టన్నులు కొనుగోలు చేయాలి. 3 లక్షల టన్నులు మామిడి కొనుగోలు చేయాలి. అంటే 50% కూడా అవ్వాలా. ఏది నేను జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే సమయానికి. మరి ఇంకేందండి వీళ్ళు చెప్పేది? రైట్ జగన్మోహన్ రెడ్డి గారి సెక్యూరిటీ విషయంలో ఏం చెప్తారు మేడం? రైట్, మంచి విజువల్స్ వేస్తున్నారు చూడండి. ఇది ఎప్పుడుది? వారం క్రితం, దానికి ముందు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో అంతా ఇప్పుడు ఏదో డ్రామాలు ఆడారు, తీసుకొచ్చారు, పోసారు అన్నారు కదా. ఇదంతా ఏంటి? సమాధానం చెప్పాలి. ఇదంతా ఏంటి? ఆ రోడ్లో జగన్ గారు చూడండి, అక్కడ పడేసిపోతున్నారు. 4 రోజుల వరకు తెచ్చినటువంటి సరుకును అక్కడే ఉంచితే మళ్ళీ తీసుకొచ్చిన తర్వాత తీసుకోలేదు, ఉంచితే ఉంచండి లేకపోతే పడేసుకొని 50% అక్కడ పడేసుకొని వెళ్ళిపోతున్నటువంటి వీడియోస్ సార్ అవన్నీ. అయినా కూడా సార్ ఈయన పులివెంద ఎమ్మెల్యే కదా సార్, ఈయనకి ఎందుకు అంత భయపడిపోతున్నారు వీళ్ళంతా? నాకు అర్థం అవ్వట్లేదు. ఈయన ఆఫ్టర్ ఆల్ పులివెందల ఎమ్మెల్యే కదా, మీకెందుకు అంత భయం? పాపం మీరు అక్కడ కూర్చున్న వాళ్ళందరికీ ఏమంటారు, షేక్ అయిపోయి వచ్చేసి ప్రెస్ మీట్లు అంటే అప్పటికప్పుడు వచ్చేసి ప్రెస్ మీట్లు పెడుతున్నారు. ముందంతా ఏమయ్యారు? 500 మంది అంటే 500 మందే వచ్చింది. ఎందుకనంటే మీరు ఇప్పుడు వాళ్ళు చూపించినటువంటి విజువల్ చూపించండి, అక్కడ జనాలు ఏం లేరు కదా. మరి ఇంతమంది జనాలు లేరట్టు కదా వాళ్ళ దృష్టిలో. లేదు అని అంటే జనాలు ఉన్నారు అని అంటే మేమంతా చేసేది ఏంటి? గ్రీన్ మ్యాట్ ఇదే కదా సార్ మంది. మరి అలాంటప్పుడు జనాలు లేనప్పుడు ఎందుకు మా మీద ఏంటిది? అందరు వచ్చిన వాళ్ళందరి మీద రౌడీ షీటర్లు వేస్తారు. ఎందుకు వేస్తారు? జనం రాలేదు కదా, ఎట్లేస్తారు? ఎవరికి వేస్తారు? ఒక పని చేయమని సార్, 500 మందికి వేసి 500 మందిని వదిలేసి మీద వాళ్ళ మీద కట్టమనండి. ఎంతమంది మీద కడతారో రౌడీ షీటర్ కట్టమనండి చేతనైతే. ఇవన్నీ వేస్ట్ మాటలు సార్. మీరు రైతుకి చేయగలుగుతారా, లేకపోతే గిట్టుబాటు ధర తీసుకొని రాగలుగుతారా, లేదా మీకు చాతగానితనం? ఎందుకంటే ఇప్పుడు వరకు అర్థమైపోయిందా? విజువల్స్ చూడండి. ఇక్కడ ఇదెవరు అబద్ధాలు చెప్పేసో లేకపోతే మీలాగా ఏ వీడియోలు క్రియేట్ చేసేదో కాదు కదా, ఇది రియల్ వీడియోసే కదా. రాజు ఎప్పుడైతే మీరు రైతుని నడ్డి విరగొట్టి అతనితో ఇది చేద్దామని మీరు ఆలోచన దృక్పథంతో ఉంటే రాబో రోజులలో రైతులే మీకు నడ్డిలు ఇరగొట్టి కూర్చోబెట్టే రోజు ఒకటి వస్తుంది, గుర్తుపెట్టుకోమని. వీళ్ళు చెప్పే అబద్ధాలు ఏ స్థాయిలో ఉంటాయంటే, అంటే 100 మాటలు అవసరం లేదు, ఒక్క మాట చాలు. మనకి బాగా అర్థం అవ్వాలంటే, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఏదో స్కూళ్ళని సందర్శించారంట. ఆ స్కూళ్ళలో వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు వింటే మామిడి రైతుల విషయంలో కూడా వీళ్ళు ఎన్ని అబద్ధాలు చెప్పారనేది అర్థమైపోతుంది. ఒకసారి ఆ బయట ప్లే చేయండి. స్కూల్లో చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళ అబ్బాయి స్కూల్ పిల్లవాళ్ళలాగా మన మంత్రి లోకేష్ గారు వాళ్ళ మధ్యలో కూర్చొని ఎలా వింటున్నారు, అసలు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు, పిల్లలకి స్కూల్లో మొత్తం ఆ గోడల మీద మేము చిన్నప్పుడు రాసి పెట్టేవాళ్ళు, అబద్ధాలు ఆడరాదు,
సత్యమునే పలకవలెను. ఇవి ఉంటాయి స్కూల్స్లో. కానీ చంద్రబాబు నాయుడు గారు పబ్లిక్ మీటింగ్లో అబద్ధాలు చెప్పొచ్చు, కానీ స్కూల్కి వెళ్ళి పిల్లలకి అబద్ధాలు చెప్పొచ్చా? ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అలాంటి అబద్ధాలు పిల్లలకు బోధిస్తే వాళ్ళ భవిష్యత్తు ఎలా తయారవుతుందనేది మీరే వినండి. ఏం చెప్పారనేది వినండి, మీరు డిసైడ్ చేయండి. అబద్ధం చెప్పారా నిజం చెప్పారా అన్నది ప్రజలే డిసైడ్ చేయండి. ఒకసారి అది ప్లే చేయండి ప్లీజ్. ఇప్పుడు నేను తల్లికి వందనం ఇచ్చాం, మినిస్టర్ గారు ఉన్నారు, ఆయన కూడా చదువుకున్నాడు, బాగా మంత్రి అయ్యాడు. ఇప్పుడు తల్లికి వందనం ఇచ్చాడా? ఇది ఒక ప్రభుత్వ విధానమేనా కాదా? ఎట్లొచ్చింది? ఆయన ఆలోచనలో నుంచి వచ్చింది, అవునా కాదా? ఇప్పుడు నేను తల్లికి వందనం ఇచ్చాం, మినిస్టర్ గారు ఉన్నారు, ఆయన కూడా చదువుకున్నాడు, బాగా మంత్రి అయ్యాడు. ఇప్పుడు తల్లికి వందనం ఇచ్చాడా? ఇది ఒక ప్రభుత్వ విధానమేనా కాదా? ఎట్లొచ్చింది? ఆయన ఆలోచనలో నుంచి వచ్చింది, అవునా కాదా? ఇప్పుడు ఆ పిల్లల మధ్యలో లోకేష్ కూడా చిన్న పిల్లాడిలా కూర్చొని అమాయకంగా అది వింటున్నది చాలా అద్భుతంగా అనిపిస్తుంది ఆ వీడియో చూస్తుంటే. రామ్నాథ్ గారు, ఏంటి సార్ స్కూల్లోకి వెళ్ళి పిల్లలకు కూడా అబద్ధాలు చెప్పడం? అంటే ఆ అంశం కంటే ఇంకా చాలా కొద్దిగా ఎంబరాసింగ్ గా అనిపించింది ఏంటంటే, నిజంగానే ఈ స్కూళ్ళలో 2014-19 మధ్య ఎందుకు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళలేకపోయారు అంటే, అప్పట్లో స్కూల్ ఇలా ఉండేవి కాదు. జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు ద్వారా మొత్తం ఆ స్కూల్ అన్నింటినీ రెడీ చేశారు. అవును, 2014-19 మధ్య అయితే ఆ టేబుల్స్ ఉండేవి కాదు, ఆ గోడలు అలా ఉండేవి కాదు, ఆ పెయింట్ అవి ఉండేవి కాదు. అలాంటి పరిస్థితుల్లో వెళ్ళి ఉంటే పిల్లలంతా చుట్టుముట్టి, సార్ మాకు వాటర్ లేవు, రెస్ట్ రూమ్ లేదు, ఇలా బెంచ్లు లేవు, ఏమీ లేవు సార్ అని చెప్పి ఉండేవాళ్ళు. అలా చెప్తారని చెప్పి అప్పట్లో వెళ్ళలేదు. కానీ ఇప్పుడు మొత్తం స్కూల్ అని జగన్మోహన్ రెడ్డి బాగా చేశారు కాబట్టి అక్కడికి చెప్పాలంటే చూసిన ప్రతిదీ చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కనిపిస్తూ ఉంటారు. మనం ఎందుకు చేయలేకపోయాం ఇన్నేళ్ళు అధికారంలో ఉండి? కానీ ఆ టేబుల్స్, ఆ బుక్స్, యూనిఫామ్స్ ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారే మొదలు పెట్టారు. అక్కడికి వెళ్ళి తన కుమారుడిని అక్కడ కూడా ప్రమోట్ చేయడానికి ముఖ్యమంత్రి గారి ప్రయత్నం. కనీసం మంత్రులు ఇప్పుడైనా చొరవ తీసుకొని చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు నారా లోకేష్ గారిని ప్రమోట్ చేయాలని చూస్తున్నారు. అది ఏదో మంత్రులు అలాంటి వాళ్ళు తీసుకొని చేస్తే బాగుంటుంది, కానీ ఒక ముఖ్యమంత్రి వెళ్ళి స్వయంగా తన కుమారుడిని ఉద్దేశించి చెప్తున్నారు. తన పిల్లాడికి చెప్పినట్టే అబద్ధాలు చెప్తే ఎలా సార్? చిన్నపిల్లాడిలాగా కూర్చోబెట్టున్నారు పాపం లోకేష్ గారిని. ఈ రాష్ట్రంలో పెద్దవాళ్ళకే కాదు, స్కూళ్లలో చదువుకుంటున్న 2వ తరగతి పిల్లలకు కూడా తెలుసు అమ్మఒడి అనేది జగన్మోహన్ రెడ్డి హ్యామ్ నుండి మొదలైంది. దానికి పేరు మార్చి వీళ్ళు ఇలా తల్లికి వందనం అని పెట్టారన్నది. కానీ అది తెచ్చిందే నారా లోకేష్ గారు అని చంద్రబాబు నాయుడు గారు చెప్పగలుగుతున్నారంటే, సరే పిల్లలు కదా ఏం చెప్తారులే, ఏం అడగరులే అని అనుకున్నారో ఏమో, కానీ ఇదైతే కరెక్ట్ కాదు. మాత్రం ఒక విజ్ఞప్తి చేయాలి సార్ మనం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పే అబద్ధాలు నిజమని వాళ్ళు నమ్మితే వాళ్ళ జీవితాలు నాశనం అయిపోయే ప్రమాదం ఉంది. ఇప్పుడు ఆయన కంప్యూటర్ నేనే కనిపెట్టాను అంటారు. రేపు ఎప్పుడైనా ప్రశ్న అడిగారు అనుకోండి వాళ్ళ ఎగ్జామ్స్లో, కంప్యూటర్ కనిపెట్టింది ఎవరని చంద్రబాబు నాయుడు గారు అని రాశారనుకోండి, 0 మార్కులు పడతాయి, వాళ్ళ జీవితం పోతుంది. చార్లెస్ బాబేజ్ అనేది వాళ్ళకి నేర్పించాలి మనం. అంటే ఈశ్వర్ గారు తొలి నుంచి చంద్రబాబు నాయుడు గారు నమ్మిన సిద్ధాంతం ఏంటంటే, నేటి అవాస్తవాల్ని పుస్తకాల్లో లిఖిస్తే ఓ 20 ఏళ్ల తర్వాత అది చరిత్రగా వాస్తవాలుగా చదువుకుంటారు పిల్లలు అనేది వాళ్ళ కాన్సెప్ట్. రైట్, అంతే. ఈ రోజు చెప్పే మాటలన్నీ నిజమేనేమో అని చరిత్రలో రాసుకుంటారు, పుస్తకాలు కూడా వాళ్ళు రాయించుకుంటూ ఉంటారు. మామూలుగా అయితే చంద్రబాబు నాయుడు గారు ఆయన క్రెడిట్లో వేసుకుంటాడు ఎప్పుడు. ఇక భవిష్యత్తులో వాళ్ళ కొడుకే కాబట్టి ఆయనకి ఉన్న వారసుడు ఇక కొడుకు వేసేసాడు క్రెడిట్. మామూలుగా తన అన్ని సెల్ ఫోన్ కనిపెట్టిందేనే, కంప్యూటర్ కనిపెట్టిందేనే, హైదరాబాద్ ప్రపంచం కనిపెట్టిందే, ఈశ్వర్ గారిని నిలబెట్టిందేనే, రామ్నాథ్ గారిని అక్కడ కూర్చోబెట్టిందేనే, మల్లేశ్వర్ గారిని డిబేట్కి పిలిచిందేనే, ఇవి కూడా చెప్తాడు. మామూలుగా అన్ని ఛానల్కి పంపించిందేనే, తిట్టెత్తులు కూడా నేను చెప్పలే కానీ. సో ఇట్టుంది అనమాట. ఆయన ఇప్పుడు తల్లికి వన్న తల్లికి పేరే తల్లి అని ఉంది. అట్లాంటి పథకాన్ని కూడా అబద్ధాలు చెప్తే ఎట్లా? రెండోది, నారా లోకేష్ గారు చెప్పాల్సింది ఇప్పుడు 4750 పాఠశాలలో 0 అడ్మిషన్లు అంటే ఈ సంవత్సరం 4750 పాఠశాలలో 0 అడ్మిషన్లు ఉన్నాయి. దానికి కారణం ఇదని చెప్పాలి కదా. తల్లికి వందనం ఇస్తే మొదటేడాది, అది ఆ ఏడాది తల్లికి వందనం ఇస్తే కనీసం ఈ స్కూల్లో సగం స్కూల్లో పిల్లలు ఉండేవాళ్ళు అనేది చెప్పాల్సింది. ఎన్ని లక్షల మంది డ్రాప్ ఈసారి తగ్గిపోయారు? 7 లక్షలు సార్ మొత్తం. 7 లక్షల మంది. 37 లక్షలు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 37 లక్షలు ఉన్నారు. మొన్న ఏడాది ఆ చివరికి వచ్చేటప్పుడు 32 లక్షలు అయ్యారు. ఇప్పుడు 31 లక్షలకు వచ్చారు. కానీ ఇప్పుడు మధ్యాహ్న భోజనం అయితే 29,49,329 మందికే పెడతారంట. అంటే అసలు 30 లక్షలు లోపే ఉన్నారు పిల్లలు. అంటే దాదాపు 7 లక్షలు డ్రాప్ అవుట్స్. రెండోది, ఆ స్కూల్కి సార్ పెయింట్ వేశారండి. ఏమని? జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు కనపడకుండా చూడండి, నాడు నేడు అని 2001లో నాడు నేడు బెంచ్లు, ఆ నాడు నేడు కనపడకుండా పెయింట్ వేశారు. కానీ కనపడిపోయింది కదా వీళ్ళంతా పెయింటింగ్ వేసి ఆపినా కూడా.
రైట్ థ్యాంక్ యూ నాగమల్లేశ్వరి గారు చర్చలో పాల్గొన్నందుకు. వెంకటరెడ్డి గారు థ్యాంక్ యూ అండి. రామ్నాథ్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇవాళ చర్చలో పాల్గొన్నందుకు. ఇది ఇవాళ చర్చా కార్యక్రమం చూస్తూనే మనండి సాక్షి టీవీ.